కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల అభ్యున్నతికి ప్రత్యేక దృష్టి పెట్టిందని ఈ రోజు వరికుంటపాడు మండలంలోని నార్త్ కొండాయిపాలెం గ్రామం ఎస్సీ కాలనీకి 63 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లను 1.80 కోట్ల వ్యయంతో కొండాయిపాలెం నుండి తొడుగుపల్లి మీదుగా పామూరుపల్లి వరకు నిర్మించిన తార్ రోడ్డును ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రవీణాల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి వరికుంటపాడు మండలానికి 8.27 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, వరికుంటపాడు మండలం నా పుట్టిన ప్రాంతమని, ఈ మండల అభివృద్ధి నా వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్నానని, అలాగే ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయంగా పనిచేస్తున్నానని, దానికోసం అహర్నిశలు శ్రమిస్తానని తెలిపారు. జలదంకి మండలంలో గట్టుపల్లి గ్రామంలో గొట్టిపాటి ప్రసాద్ నాయుడు గారు వారు వైసీపీ నుంచి మన పార్టీకి మన నాయకత్వం పట్ల ఆకర్షితులై బాబు గారు చేయబోయే కార్యక్రమాల పట్ల ఆకర్షితులై మన పార్టీకి రావడం జరిగింది. వారిని నిన్న అతి దారుణంగా కొంతమంది హత్య చేయడం జరిగింది. దాని మీద పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ కుటుంబానికి అండగా ఉండడం జరుగుతుంది. ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. మనం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా నేను ఎవరికైనా చిన్న దెబ్బ తగిలినా కూడా దాన్ని సీరియస్ గా తీసుకొని ఎక్కడ కార్యక్రమాలు జరగకుండా మనం అడ్డుకట్ట వేయడం జరిగింది. ముఖ్యంగా మహిళల మీద అయితే ఎక్కడైనా చిన్న గొడవ జరిగినా కూడా దాన్ని సీరియస్ గా తీసుకొని కట్టడి చేయడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు తగ్గించమని నేను స్వయంగా చెప్పడం జరిగింది. కేసులు ఎక్కువ పెట్టుకోవద్దు, గ్రామాలు సుభిక్షంగా ఉండాలి, గ్రామాల్లో వాతావరణం కరెక్ట్ గా ఉండాలి. కేసులు పెట్టుకున్న దాని వల్ల ఉద్దేశాలు పెరుగుతాయి, గ్రామాల అభివృద్ధి అయిపోతుందని చెప్పి మొదటి నుంచి కూడా నేను ఆ ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన, జరగకూడదు జరిగింది. మన ప్రశాంతంగా ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో మనం అందరం కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాయకులు గానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ఇటువంటి తావివ్వకుండా మనం ముందుకెళ్లే కార్యక్రమం పెట్టుకున్నాం రాబోయే రోజుల్లో కూడా. అలాగే ఈ కార్యక్రమం కొండాయిపాలెం టు పామూరుపల్లి దాదాపుగా 1,80,00,000తోటే మనం రోడ్డు వేసుకోవడం జరిగింది. అలాగే సిసి రోడ్డు కొండాయిపాలెం ఎస్సీ కాలనీలో సిసి రోడ్డు 33 లక్షలతోటే, ఇంటర్నల్ సిసి రోడ్డు కొండాయిపాలెం 30 లక్షలు, దాదాపుగా 63 లక్షలతోటే మనం 63 ఈ లక్షలు కాకుండా మళ్ళా 1,80,00,000తోటే రోడ్డు వేసుకోవడం జరిగింది. ఓవరాల్ గా మనం 8,27 లక్షలతోటే మనం వరికుంటపాడు మండలంలో రోడ్డు వేసుకోవడం జరిగింది. మన గవర్నమెంట్ వచ్చాక ఒక రకంగా నేను 8 మండలాలు సమానంగానే చూడాలని, సమానంగా చూడాలని, ఎందుకో వరికుంటపాడు మండలం రాగానే స్పెషల్ ఫీలింగ్, మరి మన సొంత మండలం ఇదని చెప్పి నేను ఆపుకోవాలన్నా ఆగలేదు. ఎందుకంటే ఇక్కడ నాన్న ఉండిపోయారు, పుట్టి పెరిగిన ఊరు కాబట్టి అభిమానం తప్పగా ఉంటుంది. అది ఖచ్చితంగా మొన్న ఎలక్షన్స్ లో కూడా వరికుంటపాడు మండలం ఆదరించడం వల్లే మనం ఎలక్షన్ లో బయటపడగలిగాం. మరొక్కసారి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. వరికుంటపాడు మండలం గురువారు చెప్పినట్టుగా రాబోయే ఎలక్షన్స్ లో మనం ఇంకా కూడా వైసీపీ నుంచి కూడా చాలా మంది నాయకులు వచ్చారు. మన నాగేంద్ర గారు కానీ గురువన్న గాని అందరూ కూడా వారందరూ కూడా పెద్ద మనసు చేసుకొని, ఎంతో మంది నాయకులు వచ్చినా కూడా పెద్ద మనసు చేసుకొని మన నాయకులతో కలిసి పనిచేసుకుంటా ఏ పదవులు లేకపోయినా కూడా దాదాపుగా 17 నెలల నుంచి అందరితో కలిసిమెలిసి పనిచేసుకుంటా మనం ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో 143 పంచాయతీలు, అలాగే 86 ఎంపీటీసీలు, 8 జెడ్పీటీసీలు, అలాగే నియోజకవర్గ పదవులు ఉన్నాయి, జిల్లా పదవులు ఉన్నాయి, స్టేట్ కమిటీలు ఉన్నాయి, ఇంకా కూడా రావాల్సిన పదవులు ఇంకా చాలా ఉన్నాయి. అందరం కూడా కలిసికట్టుగా మనం అన్ని పదవులు తీసుకొని ముందుకెళ్దాం. ఎవరో కూడా మనం వెనకబడ్డామనే ఆలోచన ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. వారు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మనకు వచ్చి సహాయం చేసినందుకు, మన నాయకత్వాన్ని సహాయం చేసినందుకు. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వరికుంటపాడు మండలంలో 12 పంచాయతీలు తిరిగాను గ్రామ కమిటీలప్పుడు. ఇంకొక 12 పంచాయతీలు ఉంది, అవి కూడా త్వరలోనే వస్తాను. వచ్చినప్పుడు సమస్యలన్నీ కూడా మరి ఒకసారి తెలుసుకొని ముందుకు పోదాం. అలాగే మనం మహిళలకి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కమిటీల్లో కానీ వాళ్ళని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ కూడా ఆలోచన చేయండి. యువకులకి ప్రోత్సహించాలి. యువకులు కానీ ఇప్పుడు లక్ష్మీనారాయణ అధ్యక్షత వహిస్తారు, లక్ష్మీనారాయణ కానీ యువకులు, మన శ్రీకాంత్ కానీ అందరూ కూడా యంగ్ లీడర్స్ ఎంతో మంది తయారవుతా ఉన్నారు. అలాగే ప్రతి ఎస్సీ ఎస్టీ కాలేజ్ సోదరుల్లో కూడా నాయకులు తయారవ్వాలి. ఒక 40 కుటుంబాలు ఉన్న చోట కూడా మనం నాయకుడిని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇరిగేషన్ రంగంలో అవ్వచ్చు, గడిపాలెం ప్రాజెక్ట్ చైర్మన్ మన వెంకటేశ్వర గారు ఉన్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎక్కడ ఇష్యూస్ లేకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంకా డెవలప్ చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక వెలుగుండ ప్రాజెక్ట్ అయితే తప్పితే మన నీటి సమస్యలు తీరే పరిస్థితి లేదు. ఇంకా కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి.